ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా అమ్మకు వైద్యం చేయనంది, ఈ చేతితో ఇంకెవ్వరికి వైద్యం చేయకూడదురా. నేను చేసిన నేరానికి 5 ఏళ్లు శిక్ష విధిస్తూ మద్రాస్ సెంట్రల్ జైలుకి పంపించారు. ఆ శిక్ష అనుభవించిన నాకు వేరే ఏ ప్రదేశం ఏ మనిషి తెలియకపోవడం వలన తెలుసున్న ఏ ఊరికే బయలుదేరాను. ఊళ్ళో వాళ్ళు నన్ను తిడతారో కొడతారో, మళ్ళీ ఊళ్ళో నుంచి తరివేస్తారేమోనన్న భయంతోనే ఈ ఊరు దగ్గరికి వచ్చాను. ఒరే నించున్నాడు రంగన్న కొడుకు రాజన్నగాడు అనుకుంటాను. కాస్త నెమ్మదిగా మాట్లాడరా బాబు, గాడి గీడి అంటే నీ మీద పడగలడు. చూస్తున్నాడా ఎంత పాపంగా చూస్తున్నాడు, మనం వెళ్ళటానికి దారెత్తాడో లేదో. ఒరే బండి వెనక్కిపోని, లేకపోతే కాలు చేయి నరికేస్తాడు. అక్షయంపుగా కాశీ లోపల అన్నపూర్ణ భవాని వైస్వర్గదాక్షం సాక్షి గణపతి కన్న తల్లి సత్నావతి సాంభవి. నమస్కారం రాజన్న. నిన్ను అన్యాయంగా జైలు పంపించారు ఆ దుర్మార్గులు, దాంట్లో నాకేం సంబంధం లేదు. నన్ను నమ్మరాజన్న బాబు. బీడీ వెలిగించిన ఈ అగ్గి పుల్ల మంటకే గౌరవం ఇచ్చి నన్ను దేవుడి కంటే గొప్పవాణి చేశారు ఈ ఊరి మనుషులు. నేను ఎవరిని భయపడమని అడగలేదు, కానీ ఎందుకో నన్ను చూసి భయపడేవాడు. నేను ఎవరిని మర్యాద ఇమ్మని అడగలేదు, కానీ అందరూ నాకు మర్యాద ఇస్తున్నారు. ఒకప్పుడు ఒరే రాజుగా అని కేకేసేవాళ్ళు ఇప్పుడు అన్నా రాజన్న అని పిలవడం ప్రారంభించారు. అప్పుడు నాకు అర్థమైంది, మనం తల వంచితే ఈ లోకం మన తల మీద తన కాళ్ళతో తొక్కుతుంది. మనం తలెత్తి నిలబడితే మన ముందు తన తల ఉంచుకుంటుంది. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఎవరు ఏ నేరం చేసినా ఏ అన్యాయం చేసినా పంచాయతీకి వెళ్ళేవారు కాదు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు. నాకు నేరస్తుని తెలిసిన ప్రతి మనిషిని కొడితే ఎవరికి కూడా ఎందుకు కొట్టావో నోరు తెరిచి అడిగే ధైర్యం లేకపోయింది. ఆ విధంగా ఈ ఊరికి నేను తిరుగులేని మొనగాడయ్యాను. ఈ ఊరు తనకు తానుగా నాకు మర్యాద ఇస్తుంటే నేనెందుకు కాదనాలి? చాలా విచిత్రంగా ఉంది రాజు నువ్వు చెప్పింది వింటే. రాణి, ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం లేదు, మీ నాన్నగారిని మా నాన్నగారు చంపలేదు. ఒక మనిషి ప్రాణం తీసేంత రాక్షస కుటుంబం కాదు మాది. నాకు తెలుసు రాజు, మా నాన్నని మీ నాన్న చంపలేదు, మరో మనిషి చంపాడు. మరో మనిషి? ఎవరతను? చెప్పురాని, ఎవరతను? చెప్పురాని, ఎవరు ఎవరా మనిషి? చెప్పడానికి నేను ఆ మనిషిని సరిగ్గా చూడలేదు. అంటే ఆ రాత్రి చీకట్లో ఆ హంతకుడు మా నాన్నని హత్య చేస్తున్నప్పుడు నేనది చూసి భయంతో పరిగెత్తాను. ఆ హంతకుడు నన్ను చంపాలని నా వెంట పడ్డాడు. పారిపోతున్న నన్ను మీ నాన్న రంగన్న కాపాడి ఈ ఊరు దాటవేశాడు. అంటే ఆ మనిషి చట్టానికి దొరకకుండా ఈ ఊళ్ళోనే తిరుగుతుండాలి. ఆ మనిషిని ఏదో ఒక రోజున పట్టుకుంటాను. మీ నాన్నను హత్య చేసి మా నాన్నను హంతకుడుగా ముద్ర వేసిన వాడిని నా చేత్తోనే అంతం చేస్తాను. నా కక్ష పగ తీర్చుకుంటాను. ఏమిటి నన్ను పిలిచి అక్కడ చూస్తున్నావేమిటి? ఏం లేదు, ఆడుకోవడం వెళ్దారా? ఇప్పుడా? ఆడుకోవడానికి టైం అంటూ ఉంటుంది. వెళ్దాం. ఎక్కడ
ఎక్కడికి బయలుదేరా? గుడికి. గుడికా? నీకెప్పటి నుంచి ఈ భక్తి? 4 రోజులు బట్టి దేవి భక్తి. దేవి భక్తి. కబడ్డీ 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 కబడ్డీ. నువ్వు ఆయన పట్టుకున్నావు, నేను పట్టుకుంటే నీకెందుకు ఒళ్ళుమంట? నువ్వు ఆయన పట్టుకోకూడదు అంతే. కబడ్డీ 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 కబడ్డీ. ఏం డాక్టర్ అమ్మ ఆలోచిస్తున్నావు? గతం గురించి. గతం గుర్తుంచుకోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. నీలాంటి తెలుగు అమ్మాయి పక్కనుంటే నా అలాంటి మొరటోడికి తెలివితేట వాడు అంతా అవే వచ్చేస్తాయి. ఏమిటి? ఏమా పంతులు గారు అబ్బాయి, పాఠాలు నేర్పుతున్నావా నేర్చుకుంటున్నావా? అది కాదు రతన, నేను పద్మ ప్రేమించుకుంటున్నారు, అది తెలుస్తూనే ఉంది. కానీ చూడు బాబు, ఇలా కలిసి ఇలాంటి అల్లరం చేయటం చాలా తప్పమ్మా. ఇక దర్జాగా ధైర్యంగా పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? కానీ వాళ్ళ నాన్నగారు. భయం ఎందుకే? ప్రేమ విషయంలో ఎవరు భయపడకూడదు. కరెక్టేగా? కరెక్టే. వెళ్ళి వాళ్ళ నాన్నతో ఖచ్చితంగా చెప్పే నేను అమ్మాయిని ప్రేమిస్తానని. అమ్మో, అలా చెప్పాడువే. భయమేంటే? నీ కండగా ఈ రాజులు ఉంటాడు, వెళ్ళి చెప్పాయి పో పులైపో. ఇంతకీ తమరు మాకు సెలవిస్తున్నది ఏమిటో? మరేం లేదండి, మీ అమ్మాయి పద్మని నేను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది. అందుకని మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తే చాలా బాగుంటుంది కదా. అవునండి. రై కొడితే మెడకాయ మెత్తలకాయ నేల రాలిపోవాలా. నువ్వు ఎన్నింటారు బాబు గారు అమ్మాయిని ప్రేమిస్తావరా? పెద్దంతరం చిన్నంతరం చూసుకోనక్కర్లా, నక్కనాయాల నాకలోకానికే పాకాలని చూస్తావరా? బాబు, మా వాడు పసివాడు, తెలిసో తెలియకో చిన్న తప్పు చేశాడు. అందుకు కావాలంటే నేను తిడతాను కొడతాను, అంతేకాని మీరు మాత్రం పెద్ద శిక్ష ఇవ్వండి బాబు. అదేమిటయ్యా, జబ్బును బట్టి మందు అన్నట్టు తప్పును బట్టి శిక్ష ఉండి తీరాలి. చేసింది చాలా ఘోరమైన తప్పు, పోనీ కదా అని తెల్లవారేటప్పటికి ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలని చిన్న శిక్ష విధించాం. గురువు గారు, మందు సరిగ్గా ఇవ్వలేకపోయినా మాట మాత్రం మహాభేషంగా సెలవిచ్చారు. అదే న్యాయం. నేళ్లుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను, ఆ మాత్రం న్యాయం చెప్పలేను. ఆచార్య, అర్థం లేకుండా ఆవేశపడకయ్యా. రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, వాటి ప్రకారం మనము మారడం నేర్చుకోవాలయ్యా, తప్పదు. మేమేమని సెలవిచ్చాం? మనము మారడం నేర్చుకోవాలని సెలవిచ్చారే. కానీ అయ్యగారు ఇప్పుడు ఏ రోజైనా జనవాక్యాన్ని గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఈ పెళ్లి జరగడం న్యాయమని వీళ్ళంతా భావిస్తే ఆనందంగా జరిపించాలి. ఏమంటారయ్యా మీరంతా? నా కొడుకుని ఊర్లో నుంచి పంపించి తీరాలి. అదే మన వాక్యం. విన్నావయ్యా పంతులు, జనవాక్యం అలా ఉంది, మనమేం చేయలేం. అంచేత రేపు తెల్లవారేసరికి మీ అబ్బాయి మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవడం ఉత్తమం. వాడు వెళ్ళడు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ కుర్రోడు ఈ ఊరు విడిచాడు. రే రాజన్న, పాడితే మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది. ఎవరి మెడ మీద తలక ఎప్పుడు రాలాలో అప్పుడే రాలుతుంది. నేను చెప్పేది వినండి.
తప్పు జరిగిందని పంచాయతీ పెట్టి ఆ కుర్రవాడిని తీసుకొచ్చారు. అయితే ఆ తప్పు చేసింది వాడు ఒకడే కాదుగా, జమీందారు గారి అమ్మాయికి కూడా ఈ తప్పులో భాగం ఉంది. కనుక ఆ పిల్లను కూడా తీసుకొచ్చి ఈ పంచాయతీలో నిలబెట్టి ఆ పైన తిరిగి చెప్పండి. ఏమిటి? జమీందారు గారి అమ్మాయిని, మహత్తరమైన వంశానికి చెందిన అమ్మాయిని తీసుకొచ్చి నలుగురు మధ్యలో నిలబెట్టాలా? తప్పు చేసింది రాజైనా పేదైనా ఎవరైనా సరే పంచాయతీ మధ్యకి వచ్చి నుంచు తీరాలి. అదే న్యాయం. సరేనా బాయ్, నీ ఇష్టం వచ్చిందల్లా న్యాయం అంటుంటే ఊళ్ళో పద్ధతి కట్టుబాటు లేకుండా పోతుంది. రేపటి నుంచి కూలి మీద కొడుకొచ్చి రత్నందారి కూతుర్ని ప్రేమించాలంటాడు. ఊరంతా ప్రశ్నం అయిపోతుంది. కనుక అయ్యా, ఆలోచించడం ఊరుకోవడం మంచిది కాదు. వెంటనే శిక్ష అమలు జరపాల్సిందే. అమలు జరపవలసింది శిక్ష కాదు, పెళ్లి. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు శివాలయం దగ్గర జమీందారు కూతురు మెడలో తాళి కట్టి వీడు పెళ్లి చేసుకుంటాడు. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. నీ అబ్బా, ఆ తలకాయ పట్టం కాదురా. నే చెప్పిన సమయానికి జమీందారు కూతురు మెడలో తాళి పడకపోతే తక్షణం ఆయన భార్య మెడలో తాళి తెగిపడుతుంది. రాజన్న, పూజారి గారు పెళ్లి జరిపించడానికి రానంటున్నారు. రానన్నాడా? ఎక్కడు? ఆ ఊళ్ళో మా మీదే ప్రతిజ్ఞలు చేస్తాడా? ప్రతిజ్ఞలు చేసి గెలుతాం అనుకుంటున్నాడా? చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో. మేమేమని సెలవిచ్చాం? చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అని సెలవిచ్చారండి. కానీ పెళ్లి చూడాలంటే గుడి దగ్గరికి వెళ్ళాలి కదండి. రేయ్, పిచ్చి కొత్తలు కూర్చావంటే ముందు నీ మెడకాయ మీద తలకాయలు లేచిపోతాయి. ఈ పెళ్లి జరిగిందంటే ఈ ఊళ్ళో సగం మంది మెడకాయల మీద తలకాయలు లేచిపోతాయి. ఏమనుకుంటున్నావు? నీకు దండం పెడతాను. నన్ను నీకు ఉపయోగించకయ్యా. నేను దగ్గరుండి పెళ్లి జరిపించానని తెలిస్తే ఆ జమీందారు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటాడు. నన్ను వదిలేనాయనా, నన్ను వదిలే. జమీందారు ఆ పని చేస్తాడో లేదో నాకు తెలియదు గాని నే చెప్పినట్టు చేయకపోతే ఇప్పుడే ఆ పని నేను చేస్తాను. ఈశ్వర, నాకెందుకయ్యా ఈ శిక్ష? వెళ్ళు. రాజన్నా, నారాయణ, మాధవాయప్ప. ఆపండి, పెళ్లి కుదిరే రాలేదు. ఇంకే మేడ తాళాలు ఎందుకు? ఆపండి. రేయ్, వాయించడం ఆపారంటే నేను వచ్చి మిమ్మల్ని వాయిస్తాను. రాజు, ముహూర్తం దగ్గర పడింది. ఇక అమ్మాయి రాదేమో. ఆ అమ్మాయి వచ్చి తీరాలి. వచ్చి రాజనా, అమ్మాయి రాదు. జమీందారు గారి ఇంటి చుట్టూ కాపలా పెట్టారు. రాదా? రేయ్, ఎక్కడ నా కత్తి? పూజారి, పెళ్లి జరిపించు. ఏమిటి మేళ వినపడుతుంది? ఏం జరుగుతున్నట్టు? పెళ్ళైన వాడివి మేళ వినపడుతుంటే ఏం జరుగుతుందో తెలీదా? 3 ముళ్ళు వేస్తున్నట్టు. అది తెలుసులేవయ్యా. పెళ్లి కూతురు లేకుండా 3 ముళ్ళు ఎవరికేస్తున్నట్టా అని. ఏ మేక పిల్లకో, కోడి పిల్లకో, రాయికో, రప్పకో వేస్తున్నాడేమో. అయ్యారు అక్కడ పంతులు గారు అబ్బాయి అమ్మాయి గారి మెడలో 3 ముళ్ళు వేసాడు. అది అసలు గుడికి ఎలా వెళ్ళింది? అమ్మగారు దగ్గర నుంచి తీసుకొచ్చారు. కబడ్డీ 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 ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏమీ చేయలేవు.
లైట్ ఆఫ్ చేస్తావా? చూడు నేనేం చేస్తాను. ఫస్ట్ నైట్ ఎవరన్నా లైట్ ఆపుతారా? లైట్ అంటే నాకు ఇష్టం ఉండదు. అంటే నీకు చీకట్లోనే ఇష్టమా? అయ్యో, ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడండి. వీడెవడండి పానకంలో పొడకలాగా? ఎవరు? అన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావ్? ఇంకేం భయం లేదు, రవికేం కాదు. ఊరుకోమ్మా, ఊరుకో. పెద్దవాళ్ళు ఓటమి ఒప్పుకోరు. ఇలాగైనా గెలవాలని ప్రయత్నించారు, కానీ ఇందులో కూడా వాళ్ళకి ఓటమి ఎదురైంది. ఊరుకోమ్మా, రవికి మరేం పర్వాలేదు. గండం గడిచింది. భార్యాభర్త లేకవయ్యే తొలి రాత్రి ప్రాణం తీయడానికి ప్రయత్నించారెవరో. చచ్చా, వాళ్ళు అసలు మనుషులేనా? ఆ రాక్షసుడెవడో నాకు తెలుసు. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు శివాలయం దగ్గర జమీందారు కూతురుమేడలో తాళి కట్టి వీడు పెళ్లి చేసుకుంటాడు. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. నేను చెప్పేది ఏమిటంటే, ఏదో ఒక పథకం పన్ని ఆ రాజన్న గారిని కటకటాల వెనక్కి పంపించాలి. ఏమని సెలవిచ్చాం మేము? జైల్లో పెట్టాలని సెలవిచ్చారండి. తమరు చెప్పింది బాగానే ఉంది కానివ్వండి, జైలేం మన సొంతం కాదు కదా, మన గిట్టని వాళ్ళని అందులోకి తోసేయడానికి. అందుకే నీకు బుర్రంది కానీ అందులో బుద్ధి లేదంట. బుర్రంటూ ఉండాలే కానీ జైలు మందవుతుంది, జైలరు మనవాడవుతాడు. ఆ రాజన్న గారిని కొన్నాళ్ల పాటు జైల్లో రెస్ట్ తీసుకొనిస్తే బయట మనకి రెస్ట్ దొరుకుతుంది. ఇది పెద్దయ్య, ఎప్పుడు లేని మన ఊళ్ళో పోలీసులు వస్తున్నారా? ఎవరిని? ఈ పాడు బీడిని. బీడినా? ఈ బీడి మహత్యం నీకేం తెలుసు? రాజు, ఇంత మంచివాడుగా మారిన తర్వాత కూడా ఇంకా ఈ బీడి నదలేవా? అమ్మమ్మమ్మ, ఈ బీడి లేకపోతే మనం క్షణం కూడా ఉండలేము. వాళ్ళు జువ్వ లాగేస్తాయి.
సరే, ఈ క్షణం నుంచి బీడీ తాగడం మానేయాలి. ఎందుకు? నా కోసం. నువ్వేం చెప్పినా వింటున్నాను కదా రాణి, ఈ ఒక్క విషయం మాత్రం నన్ను వదిలేసాయి. చూడు రాజు, బీడీ నీకు ముఖ్యం అనుకుంటే నన్ను మర్చిపో, లేదా నేను నీకు ముఖ్యం అనుకుంటే వెంటనే బీడీ తాగడం మానేయాలి. రాణి, సరే, నేను కావాలో బీడీ కావాలో నువ్వే తెలుసుకో. మిస్టర్, నీ పేరేనా రాజు? నా పేరే రాజు, ఊరికందరికీ రాజన్న. ఏమిటి విషయం? నువ్వు ఊరు పంచాయతీ దగ్గర రావాలి. మా ఇన్స్పెక్టర్ గారు నేను రమ్మంటున్నా. రాజు, ఏమిటిది? నువ్వేం భయపడకు రాణి, ఆ ఇన్స్పెక్టర్ టైం బాగున్నట్లేదు, అందుకే నన్ను పిలిచాడు. వెళ్ళి పరామర్శించి వస్తాను. రండి రండి రండి. నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. వాటి కారణంగా నిన్ను అరెస్ట్ చేయడానికి పిలిపించాం. ఇన్స్పెక్టర్ గారు, ఇతని మీద ఉన్న ఫిర్యాదులు ఏమిటి? అసలు అది ఇచ్చింది ఎవరు? ఒకటా రెండా? 1.25 ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేసి పారండి. ఆచారే, కుడి చెయ్యి. చూసారా మీ ఎదురుగానే ఎలా బెదిరిస్తున్నాడు నన్ను? ఇదే మాట మిమ్మల్ని అనడానికి ఎంతో సేపు పట్టదు. అమ్మో అమ్మో, ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని ఎంత మాట అన్నాడో చూసారా? ఇంకా విచారణ అక్కర్లేదు, అరెస్ట్ చేసి పట్టుకోండి. నీ మీద వచ్చిన ఫిర్యాదులు చాలా ఉన్నాయి. గోపన్న గారు కూతురు చేపట్టుకుని బలాత్కరించిపోయావంట, మాధవరావు తోటలోకి వెళ్ళి దొంగతనం చేశావంట, రామరాజు గారింట్లోకి వెళ్ళి. ఆపండి ఇన్స్పెక్టర్ బాబు, గుళ్ళో మంత్రాలు చదివినట్లుగా ఫిర్యాదులు వరుసగా చదవడం కాదు. ఆ ఫిర్యాదు ఇచ్చే మనుషులతో ఒక్కసారి చెప్పించండి చూద్దాం. మీలో ఎవరయ్యా గోపన్న? గోపన్న ఎవరు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండి హడావిడిగా జారుకున్నాడండి. ఏ కడుపులో పోచేడు ఉంటాడు. ఆచారే, కుడి చెయ్యి. ఇన్స్పెక్టర్ బాబు, గోపన లేకపోతేనే ఆ రెండో ఫిర్యాదు ఇచ్చిన మనిషిని పిలవండి. అలాగే. తన తోటలో ఇతను దొంగతనం చేసినట్టు రిపోర్ట్ ఇచ్చిన మాధవరావు ఎవరయ్యా? ఎవరు? ఇదిగో ఇప్పటిదాకా ఇక్కడే. ఇదిగో ఇప్పుడు అక్కడ. ఏయ్, మీ మందు పేరు చెప్తే పారిపోతారే, అలా పారిపోతున్నాడు కదా. అమ్మో, ఏమిటయ్యా ఇదంతా? రిపోర్ట్లు ఇచ్చేసి విచారణ జరిపే వేళకు ఎవరు లేకుండా వెళ్ళిపోతున్నారు. ఏమిటిదంతా? అయ్యా, అన్నీ లేవనుకోండి, ఒక్క మున్సబ్ గారి రిపోర్ట్ చాలు కదా. ఆయన మీద హత్యా ప్రయత్నం చేశాడు, అందుకే ఇతను అరెస్ట్ చేయొచ్చు. ఏవయ్యా మున్సబు, నీ మీద ఈ రాజన్ హత్యా ప్రయత్నం చేయబోయాడా? లేదు. అదేమిటయ్యా మున్సబ్ అలా చెబుతున్నావు? నిజమేమిటో అదే చెబుతున్నాను. అమ్మో, నాకు కొంచెం కడుపులో నొప్పిగా ఉంది, వెళ్ళి మంది వేసుకుంటాను. అయితే అబద్ధం రిపోర్ట్ ఇచ్చి చట్టం తోడుకోవాలని చూస్తున్నారా? ఇది నేరం అని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఈసారి క్షమించి వదిలేస్తున్నారు. మరెప్పుడు ఇలాంటి పని చేయొద్దు. ఏమిటో వెధవ కర్మ, ఈ రోజు ఏమీ కలిసి రాలేదు. ఆ రాజన్న గారిని జైలుకి పంపిద్దామంటే కుదరలేదు. అవునండి, ఊరంతా అనుకుంటుంటే ఇంటింటి దగ్గర ఆగి మరీ విన్నాను. వాడు మాటకి ముందు ఆచారి కుడి చెయ్యి, ఆచారి కుడి చెయ్యి అని పదే పదే అన్నట్ట. ఏమై ఉంటుందో వాడి ఉద్దేశం. ఏమీ ఉండదు. ఇదిగో, నువ్వు అనవసరంగా నన్ను ఎక్కువగా పై పెట్టకు. అది కాదండి, ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా? పోలీసుల్ని కూడా పిలిపించాడు. ఇక ఆచారి కుడి చెయ్యికి పట్టిన గతే ఎడం చెయ్యికి పడుతుంది, అది కూడా అతి త్వరలోనే అని 2-3 కత్తుల్ని కూడా నూరుతున్నట్టండి. ముందే అపశకనం కోతలకు ఎగురు. అపశకునం మాటలు కాదండి, వాడు అసలే పాము లాంటి వాడు. ఆ పైన 2 చేతులు ఉన్నవాడు. రాత్రి వేళ మీరు ఒక్కరు పడుకుంటారు కదా, అప్పుడు ముందు కిటికీ చప్పుడు అవుతుంది, దాంట్లో నుంచి వాడు చూస్తాడన్నమాట. దేని వంక? ఎడం చేతి వంక. తర్వాత మెల్లిగా తలుపు గొళ్ళెం ఊడుతుంది, తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి. మీరు మంచి నిద్రలో కుడి చేయి కూడా ఉందని సంబరపడుతూ కలలు గంటూ పడుకుని ఉంటారు. వాడు లోనకు అడుగు పెట్టాడు, పెద్ద మాంసం కోసే కత్తి చేత్తో పట్టుకున్నాడు. లోపలికి వచ్చాడు, మంచం దగ్గరగా వస్తున్నాడు, దగ్గరగా వచ్చాడు. ఎడం చేతి మీద దుప్పటి తీశాడు, కత్తి పైకెత్తాడు, ఇంకా పైకెత్తాడు, ఇంకా పైకెత్తాడు. తమరు మహత్తరమైన పథకం వేశారండి. కాకపోతే ఆఖరి క్షణంలో ఆ శేషయ్య గారు వెధవ కోత పూసి కథంతా అర్థం తిప్పేశాడు. ఆచారి, అయ్యా, సామదాన భేద దండోపాయాల్లో ఈ రాజన్న గారి మీద ఉపయోగించాల్సింది దండోపాయమేనయ్యా, సందేహం లేదు. మేమేమని సెలవిచ్చాం? దండోపాయమైన సెలవిచ్చారండి. కాకపోతే మన ఊళ్ళో వాడి జోలికి వెళ్ళిన మగాడు ఎవడున్నాడండి? ఆ చెయ్యి కూడా ఉంటే తమరే వెళ్ళుండేవారేమో, కానీ పాపం. నువ్వు నోరు మూసుకోపోతే ఈ ఉన్న ఒక్క చేత్తోనే నిన్ను బాయించగా.
గుండెలు పగలగొడుతున్నాడు. రాయ్ మా ఊరొచ్చి మా మనుషుల మీదే చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మ కాదురా ఈ రాజన్న. ఓహో నువ్వేనట్రా రాజన్న నిన్ను ఖతం చేయడానికే వచ్చాను రా. ఆ? అలాగేరా, ఎవరిని ఎవరు ఖతం చేస్తారో ఇప్పుడే తెలుసుకుందాం. రాయ్ తున్నపోతుల కండలు పెంచడం కాదురా, గుండె బలం కూడా కావాలి. ఇప్పుడు వాయించండి రా. సావు మేడం. క్షేమంగా ఉండాలి. కాకపోతే ఓ విషయం, 15 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో ఇంగ్లీష్ డాక్టర్ ఉండేవాడు. ఉండి అతను రోజున ఉండడం మానేశాడు. ఎందుకో తెలుసా? తెలుసు, ఎవరో అతన్ని పొడిచి చంపేశారు. నీకు తెలుసా? సరే, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఇంకో కుర్ర డాక్టర్ వచ్చాడు. వాడు ఇంగ్లీష్ డాక్టరే. రెచ్చిపోయి ప్రజలకు వైద్యం చేయాలని చూశాడు. ఒక రోజున తెల్లవారుజామున వాడి శవం అదిగో ఆ చెట్టుకు వేలాడుతుంది. అబ్బా, ఇప్పటికీ అక్కడ చూస్తే శవం వేలాడుతున్నట్టే కనిపిస్తుందమ్మా. అయితే అటు కేసు చూడడం మానేయండి, ఏ గొడవ ఉండదు. సరే, నా గొడవ అలా ఉంచు. నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఆ కుర్ర డాక్టరు పెళ్లి కాకుండా కోరికలు తీరకుండా చచ్చాడు. ఇప్పుడు మన్మథ పిశాచే ఊళ్ళో తిరుగుతున్నాడు. కన్నెపిల్ల కనిపిస్తే చాలు అమాంతం ఎత్తుకుపోయి వాడి కోరికలు తీర్చుకుని పీల్చి పిప్పి చేసి